హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దున పూట లంచ్ బాక్సుల్లోకి అస్సలు హడావిడి లేకుండా ఈజీగా చాలా క్విక్గా చేసుకోగలిగే క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని ఈరోజు చేసి చూపిస్తున్నాను. ఇది ఈజీగా అయిపోతుంది, కానీ టేస్ట్లో మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మరైతే ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దీనికోసమని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త వేడెక్కనిచ్చాక ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి, అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇవి కాస్త వేడెక్కాక దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని శనగపప్పు బాగా దోరగా రంగు వచ్చే వరకు వేయించుకోండి. శనగపప్పు వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు ఉల్లిపాయ తరుగు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీరికలు, ఇంకా కరివేపాకు రెప్పలు కూడా వేసుకొని బాగా ఒకసారి వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ని వేసుకోండి. దీనంతా కూడా ఒకసారి బాగా కలిపి పెట్టుకున్నాక ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని దీనంతా బాగా ఒకసారి వేయించుకోండి. సాల్ట్ వేసిన తర్వాత క్యాప్సికంలో కాస్త వాటర్ వస్తుంది, దీన్ని బాగా ఎగిరిపోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న 1 కప్పు వరకు బాస్మతి రైస్ని వేసుకొని ఒక్కసారి కలియబెట్టుకోండి. చివరిగా 1 స్పూన్ కారం పొడి జల్లుకొని దీనంతా కూడా క్యాప్సికమ్ ఈవెన్గా స్మోకీ ఫ్లేవర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడు రైస్ అనేది ఎక్కువగా బ్రేక్ అవ్వకుండా స్మూత్గా కాస్త కలుపుతూ ఈవెన్గా కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అంతే అండి, వేడి క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. దీనికి కాంబినేషన్గా ఆనియన్ సలాడ్ కానీ లేకపోతే ఆనియన్ రైతా కానీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.